రామాయణం ఆధారంగా బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రామాయణ్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతమ్మగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ యాక్ట్ చేస్తున్నాడు. మొత్తం 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మైథలాజీ మూవీకి దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించారు. ఆయనతో హీరో యష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకున్నాడు. ఇప్పటికే రామాయణ్ మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి సినీ అభిమానుల నుంచి ఊహించిన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక రణబీర్ కపూర్ లుక్ కూడా బాగుందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రామాయణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ మూవీలో రాముడి పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్నే అనుకున్నారట. ఎస్, రామాయణంలో రాముడి పాత్ర కోసం డైరెక్టర్ నితీష్ తివారీ కూడా మొదట మహేష్ బాబే కావాలని పట్టుబట్టారట. రామాయణం కథ, రాముడి పాత్ర గురించి మహేష్తో కూడా నితీష్ చర్చించారట. మహేష్ కూడా ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారట. కానీ అప్పటికే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్టుకు కమిట్ అయిపోవడంతో రామాయణం కోసం కాల్ షీట్లు కేటాయించలేని పరిస్థితి తలెత్తిందట మహేష్కు. దీంతో అయిష్టంగానే మహేష్ రామాయణ్ సినిమాను వదులుకున్నారట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మహేష్ టీం క్లారిటీ ఇవ్వాల్సిందే.